అంటే మనం ముందేసిన మొక్క కన్నా దీనికైతే కొంచెం అయితే మనమైతే కేరింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఒకసారి బుద్ధొచ్చిన తర్వాత ఇంకో రెండో మొక్క కూడా సేమ్ అలాగే మనం గాని ప్రాసెస్ గాని కంటిన్యూ చేస్తే ఆ ఉన్న మొక్క కూడా అయితే మనకైతే చచ్చిపోతది. దీనికైతే మంచి సాయిల్ కూడా మనం ఇవ్వడం అయితే జరిగింది. ముందు దానికన్నా కొంచెం చాలా అంటే చాలా అన్నీ టిప్స్ అన్నీ పాటించి కొంచెం మొక్క గ్రోతింగ్‌కి అయితే మనమైతే దీన్నైతే రెడీ అయితే చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ మనకి ఎన్ని మొగ్గలున్నాయో అవన్నీ కూడా వైట్ ఫ్లవర్స్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. అవన్నీ కూడా మీకైతే ఈ వీడియోలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. మంచి టిప్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. అంటే బిఫోర్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మట్టి గురించి కూడా చాలా కొన్ని నచ్చినట్టుగా నేనైతే వేయడం అయితే జరిగింది అధిక మోతాదులో. అలా కాకుండా కొంచెం మంచిగా చేయడం అయితే ఈరోజు కొంచెం చెప్తున్నాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కొత్తగా గులాబీ మొక్కలు వేసిన వాళ్ళకైతే అదే మంచి ఒక ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో డోంట్ మిస్ ద వీడియో. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డిపిడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ప్రీవియస్ వీడియో ఆల్రెడీ ఎవరైనా చూసారంటే కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ప్రీవియస్ వీడియోలో అయితే కొంచెం అవి గులాబీ మొక్కల గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడమే జరిగింది. దాన్ని నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే తెలియకుండా నచ్చినట్టుగా వేయడం అయితే జరిగింది. మీకు ఐ కార్డ్స్లో ఇస్తాను చూడండి. ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. అదేవిధంగా ఆ వీడియో అయితే ట్రెండింగ్లో కూడా ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడైతే ప్రెజెంట్. సో ఆ మొక్కకి తీసుకున్న అలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఈసారి కొంచెం కొత్తగా మనమైతే ఇంకో కొత్త తెల్ల గులాబీ మొక్కనైతే మనమైతే తేవడం అయితే జరిగింది. ఈ వీడియోలో అయితే మొత్తం అంతా చూపిస్తాను చూడండి. అంతా కూడా దీనికి ఎలాంటి అవి మన ఎరువులు ఎలాంటివి వేయాలి, దాని పెస్టిసైడ్స్ ఎటు వేయాలి, ఎలాంటి వాటర్ మనం ఇచ్చుకోవాలి, దాని కేరింగ్ ఏంటో మొత్తం ఆల్మోస్ట్ అంతా కూడా అయితే ఈ వ్లాగ్లో నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైనా కొత్తగా నాలాగే ప్లాంట్స్ గ్రోతింగ్ అయితే చేయాలనుకున్న వారైతే ఈ వీడియోని అయితే చూడండి. ఇంకా కొత్త వీడియోలు కూడా చాలా బాగుంటాయి. మంచి వీడియోలు అయితే చేస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా వీలైతే దయచేసి అక్కడ కూడా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే మొత్తం అంతా కూడా మీకైతే అర్థమవుతుంది. నాకైతే చాలా చక్కగా ఈ కొత్త తెల్ల గులాబీ మొక్క తెచ్చినప్పటి నుంచి అయితే చాలా మంచి రిజల్ట్ అయితే రావడమే జరిగింది. అంటే ప్రీవియస్ వీడియోస్ చూసిన మొక్కల దానికన్నా ఇదైతే చాలా మంచి రిజల్ట్ అయితే రావడమే జరిగింది. కాకపోతే పువ్వులు అయితే కొంచెం అయితే మేము తెలియక మా అమ్మ అయితే కటింగ్ చేసేసి దేవుడు పెట్టేసింది. సో కాకపోతే మొగ్గలతో తీసిన వీడియో క్లిప్ అయితే ఉంది, అది కూడా మీకైతే డిస్ప్లే చేస్తాను చూడండి. సో సీ ద వీడియో. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంకెవరైనా సరే ప్రతిసారిలాగా మన వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలాగే వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి, ఇంకా కొంచెం వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి. సో సీ ద వీడియో. ఫ్రెండ్స్, మీరు చూసుకుంటే చూడండి, మొగ్గలు చూడండి ఎంత చక్కగా వచ్చాయి. అంటే ప్రీవియస్ మొక్క అని అనుకుంటారు చాలామంది, అదైతే కాదు. ఎందుకంటే నేను వేరేగా ఇంకా మొక్క అయితే తేవడమే జరిగింది. అది ఆల్మోస్ట్ పోయింది ఇంకా మొక్క. మళ్ళీ కొత్త మొక్కనైతే నేనైతే వేయడం అయితే జరిగింది. దీని సాయిల్ కూడా చాలా మార్చాను. అంటే లాస్ట్ టైం మొక్క అయితే ఫుల్ బంకమట్టితో కూడిన అదంతా గెత్తం వేయడం అయితే జరిగింది. సో అందువల్ల కూడా నీరు ఇది ఇంకేది కాదు, మొత్తం పాడైపోయింది. దీనికి అలా కాదు, మొత్తం అంతా కొంచెం మన కౌదు ఉంటుంది కదా, ఈ గెత్తం అలాంటిది అదంతా తెచ్చి దీనికైతే వేయడమే జరిగింది. దాని స్టెమ్స్ కూడా చాలా చక్కగా, ఆ ఆకులు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రీవియస్ మొక్క చూసుకుంటే ఇవి చాలా బాగున్నాయి. దాని మొగ్గలు కూడా చూసుకుంటే చాలా అంటే చాలా బాగున్నాయి. అవేదో మీరు పాడైపోయి అనుకుంటున్నారు, పాడైపోవడం కాదు, కొంచెం లేత మొగ్గల వల్ల అవి అలా ఉన్నాయి. అవి యాక్చువల్లీ ఇది 5 మొగ్గలు వేసింది ఫస్ట్ టైం ఒక్కసారిగా స్టార్టింగ్. ఆ 5 మొగ్గలు ఏం చేసిందంటే మా అమ్మ ఏకంగా తీసేసి పువ్వులు వీడాక ఏకంగా దేవుడి మూల పెట్టేసింది. అంటే మరీ అంత దీనిగా కొంచెం మరి ప్రీవియస్ మొక్క కన్నా ఇదైతే కొంచెం పర్వాలేదు. మరీ అంతగా అయితే ఆకులు అయితే ఏమి ఎండిపోలేదు. చాలా అంటే చాలా బాగుంది. గ్రోతింగ్ అయితే చాలా నచ్చింది నాకైతే నిజంగా. చూడండి, ఆకులు కూడా చాలా లేతగా నీట్గా మంచిగా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం కేరింగ్ అయితే తీసుకోవడం జరిగింది. కొంచెం బుద్ధి అయితే వచ్చింది కదా, ఒక ముందు మొక్కను అలాగే చంపేయడమే జరిగింది కదా, మరి అది కొంచెం దృష్టిలో పెట్టుకొని నేనైతే కొంచెం ఈసారి కొంచెం కేరింగ్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా నీట్గా ఉంది మొక్క, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దాని టిప్స్ కూడా నేను చెప్తాను, ఏం చేస్తాను అంతా కూడా.
అయితే మీరు చూసుకుంటే పక్కన చిన్న చిగుర్లు కూడా ఎంత చాలా చక్కగా అయితే వస్తున్నాయి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. స్టెమ్స్ అయితే కట్ చేస్తాను కదా ఇవన్నీ కూడా. అవన్నీ కట్ చేసిన ఫ్లవర్స్ ముందుగా కట్ చేస్తామని చెప్పాను కదా, మా అమ్మ కట్ చేసింది ఏకంగా. అవి దేవుడి మూలకు పెట్టేసింది ఫ్లవర్స్ అని. దగ్గర ఒక 5, 6 వచ్చాయి, మొత్తం గుత్తుల్లా కాసాయి. ఇదంటే గుత్తు గులాబీ అనంట తెలిసింది. మళ్ళీ ఇంకా రెండోసారి కొనేటప్పుడు మళ్ళీ అతను అడిగారు, నర్సరీ అతన్ని, ఏంటి ఇలా ఇదేం మొక్క అని అడిగితే చెప్పారు. ఇప్పుడు అసలైంది ఒక్క ఫ్లవర్ అంటే ఒకటే ఉండిపోయింది అంతా కూడా. మీరు చూసుకుంటే చూడండి, ఫ్లవర్ కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్, ఒక మనిషికి నీరు ఎంత ఇంపార్టెంట్, అలాగే అన్నీ ఇంపార్టెంటో ఒక తిండి ఇంపార్టెంట్, మొక్కకి మనం ఇచ్చే గెత్తం అలాంటి మట్టి కొన్ని చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులోనూ మొత్తం అన్నీ దానికి మొక్క కావాల్సిన న్యూట్రిషన్స్ వస్తాయి కాబట్టి. అంటే బిఫోర్ చేసిన మొక్కకి చాలా తప్పు చేశాను. అది కొంచెం బంకమట్టి అది గెత్తం కలిపి చేశాను. దానివల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయడమే జరిగింది మొక్కల దగ్గర. కానీ ఈ మొక్కకి చాలా అంటే చాలా కొంచెం కేరింగ్ తీసుకొని చాలా అవన్నీ చేశాను. దీనికైతే ఈసారి కొంచెం మంచి గెత్తం తెచ్చేసి కొంచెం లూజ్ మట్టి, ఇసుక లాంటిది, బంకమట్టి లాంటిది కొంచెం ఫ్రీగా ఉన్న మట్టి అయితే వేయడం అయితే జరిగింది. ప్రాబ్లం అయితే ఎలాంటిది లేదు, చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి. స్టెమ్స్ కూడా కట్ చేస్తాను, కొన్ని వేస్టేజ్ అంతా కూడా కట్ చేయడం అయితే జరిగింది. ఆకులు అయితే సూపర్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేను చెప్పవలసింది ఏంటంటే, మొక్కకి ఎప్పుడు కూడా మనం అనేది కొంచెం ఫ్రీగా ఉన్న కొండ లాంటిది మట్టి గోళం కానీ తీసుకొని కొంచెం మట్టి మంచిది వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫ్రీగా ఉన్న మట్టి అంటే వేసుకోవాలి. అయితే మీ అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది, నేను గ్రాఫ్టింగ్ ప్లాంట్ తీసుకున్నానా లేదంటే డైరెక్ట్ ప్లాంట్ అని అనుకుంటారు. నేనైతే గ్రాఫ్టింగ్ ప్లాంట్ తీసుకున్నాను, చాలా మంచిది. ఇప్పుడైతే డైరెక్ట్ ప్లాంట్ కన్నా గ్రాఫ్టింగ్ ప్లాంట్ అనేది చాలా మంచిది. ఎందుకంటే అసలు గ్రాఫ్టింగ్ ప్లాంట్ అంటే చాలామంది తెలుసో తెలియదు, అంటు కట్టే మొక్క అని అంటారు. అంటే డైరెక్ట్గా మొక్క కాకుండా ఒక్క మొక్క మీద ఇంకొక జంట స్టెమ్స్ కట్ చేసి దాన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు. దాన్ని అయితే గ్రాఫ్టింగ్ ప్లాంట్ ఆర్ అంటు కట్టే మొక్క అని తెలుగులో అంటారు. ఎలాంటి మొక్క తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్. అంటే మొక్క ఎదుగుదల వయసు ఎక్కువ ఉంటుంది, దానికి పువ్వుల ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. అంటే మొక్క చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కాకపోతే దానికి వచ్చే ప్రత్యుత్పత్తి అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈవెన్ అంటే పువ్వులు ఎక్కువ కాస్తాయి మంచిగా. సో ఇలాంటి మొక్క తీసుకోవడం అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను అందరికీ కూడా. ఎలాంటి మొక్కనే తీసుకోండి అందరూ కూడా. అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చక్కగా పువ్వులు అయితే కాస్తాయి, నీట్గా ఉంటుంది మొక్క అనేది కూడా, ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటుంది. సో నేనైతే ఎలాంటి గ్రాఫ్టింగ్ ప్లాంట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. చూడండి, ఫ్లవర్ కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. ఫ్రెండ్స్, మరి నాకు తెలిసినందుగా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే చెప్పడమే జరిగింది. ఇంకా మీకు ఏమైనా కొత్త టిప్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, లేదా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసినా సరిపోదు. అది కొంచెం అయితే నేనైతే తీసుకుంటాను ఆ టిప్స్ అన్నీ కూడా. నాకు చాలా ఇష్టం మొక్కలు పెంచడం అంటే. చూడండి, ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, నీట్గా ఉన్నాయి ఫ్లవర్స్. అంటే ప్రీవియస్ ఆ ఫ్లవర్స్కి దీనికి అంటే చాలా తేడా ఉన్నాయి. అవి అయితే చాలా కొంచెం వెరైటీగా ఉన్న, పాడైపోయాయి మొత్తం. మొగ్గలు అవన్నీ కూడా ఫస్ట్ స్టేజ్లోనే పాడైపోయాయి. ఇవైతే అంటే చాలా నీట్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, చక్కగా ఉన్నాయి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తెలిసినంత వరకు. ఎందుకంటే ఆ మొక్కలకి ఈ మొక్కలకి చాలా అంటే చాలా తేడా ఉంది అంతా కూడా. ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, అంటే ఒకసారి ఆల్రెడీ నేను దెబ్బతిన్నాను కదా ముందు వీడియోలో చేసి, అది ఎలా చేశానని. ఇలాంటి తప్పు వేరే వాళ్ళు కూడా చేయకూడదని, ఇలాంటి తప్పు చేయకూడదని కూడా వేరే వాళ్ళకైతే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ప్రత్యేకంగా ఆ వీడియో షూట్ అయితే చేయడమే జరిగింది. ఫ్రెండ్స్, అయితే నేనైతే ఈ వీడియోకి అయితే పక్కాగా ఒక 100 లైక్స్కి అయితే నేనైతే టార్గెట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే చాలా ఇబ్బందిని అడుగుతున్నానంటే, అన్ని వీడియోలు అయితే ఈ వీడియో అయితే నేను షూట్ చేయలేదు. అంటే మా విలేజ్లో అయితే ఫంక్షన్ అయితే అవుతుంది. సో అందువల్ల సాంగ్స్ అయితే వేయడమే జరిగింది. చాలా అంటే చాలా మాటికి ఎన్ని టేకులు తీసుకున్నానో నాకైతే లెక్కలేదు. అంటే ఎలా స్టాప్ చేయడం, మళ్ళీ పాజ్ చేయడం, ఎలా స్టాప్ చేయడం, పాజ్ చేయడం, రిజ్యూమ్ చేయడం, అదే పని దగ్గర నేను 12 గంటలు పట్టుకుంటే దగ్గర 4:30, 5 అయ్యింది నేనైతే ఈ వీడియో షూట్ కంప్లీట్ అయినప్పటికీ. దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ చేసినట్టు చాలా అంటే చాలా టైం అయిపోయింది. అందు గురించి నేనైతే కొంచెం ఈ వీడియోకి అయితే సపోర్ట్ చేయండి అని నేను అడుగుతున్నాను. సో వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరో నెక్స్ట్ వీడియోస్తో కలుసుకుందాం. అంతవరకు ఉంటా. నేను బాబు డీపీడీ అఫీషియల్. ఇంకెవరైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకెవరైనా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, వేరే వాళ్ళకైతే వీడియోని అయితే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే నిజంగా కొత్తగా ప్లాంటింగ్స్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది.
సో ఇన్ఫర్మేషన్ నిజంగా నచ్చుతుందని అనుకుంటున్నాను పక్కాగా. మరో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటా. నేను మీ బాబు డీపీడీ అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.